ఒక బ్రేకప్ అనేది ఒక వార్త. రైట్, సో అది. ఇంకా నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా రైట్, ఇక మరొక ప్రధాన వార్త జాతీయ అంశానికి సంబంధించి ఇప్పటిదాకా మనం లోకల్ ఇష్యూస్ చూసాం, సినిమా సంబంధించిన వార్త కూడా చూసాం. తర్వాత ఇది మెయిన్ జార్ఖండ్ మహారాష్ట్రలో భాజపా కూటమికి మొగ్గు వెళ్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మహాలో 65%, జార్ఖండ్లో మల్దచ్లో 68% పోలింగ్. ఇది సో నిన్న మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ముగిసింది నిన్న. దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. 6 గంటల తర్వాత పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అలాగే జార్ఖండ్లో కూడా నిన్న రెండో విడత పోలింగ్ జరిగింది. మహాలో 65%, జార్ఖండ్లో 60% పోలింగ్ జరిగిందంట. సో ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా నేతృత్వంలో కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బుధవారం సాయంత్రం రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేయగా మిగిలినవన్నీ ఎన్డీఏకే అవకాశాలున్నాయంటూ చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఇది చూద్దాం ఏ సర్వే ఏం చెప్పిందో. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు మెజార్టీ కావాల్సి 145 వస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏ కూటమికి అంటే మహాయుతి కూటమి అంటారు 152 నుంచి 160. అలాగే ఎంవీఏ మహావికాస్ అఘాడం ఇది కాంగ్రెస్ కూటమి. సో ఎస్ రఫ్గా ఇది బీజేపీ కూటమి, ఇది కాంగ్రెస్ కూటమి. ఇతరులు 152 నుంచి 160 వస్తాయంటూ చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకు చెప్తోంది. 130 నుంచి 138 కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్తుంది. 6 నుంచి 8 ఇతరులకు అని చెప్తుంది. దైనిక్ భాస్కర్ 120 నుంచి 140 ఎన్డీఏకి వస్తాయని చెప్తుంది. ఇక ఇండి కూటమి కాంగ్రెస్ కూటమికి 135 నుంచి 150. సో ఇది ఒక దైనిక్ భాస్కర్ ఒకటే కొంచెం కాంగ్రెస్కు అనుకూలంగా మనకి ఇక్కడ కనబడుతుంది. 20 నుంచి 25 ఇతరులు వస్తున్నట్టుగా చూపిస్తుంది. కొంచెం ఇదొక ఫలితం డిఫరెంట్గా ఉంది దైనిక్ భాస్కర్ది. ఇక లోక్షాహి మరాఠీ రుద్ర 128 నుంచి 142 ఎన్డీఏకి జైగొట్టిరు వీళ్ళు కూడా. అఫ్కోర్స్ ఇక్కడ ఇండి కూటమి కూడా 125 నుంచి 140. ఇంకా ఇది దాదాపుగా బొటాబొటిగా ఉంది, సమానంగా ఉంది. ఇది కూడా 18 నుంచి 23 ఇతరులు అని చెప్తున్నారు. ఈ రిజల్ట్ కూడా లోక్షాహి రిజల్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కూడా కొంచెం దగ్గరగా ఉంది నువ్వా నేనా అన్నట్టుగా. ఇంకా మ్యాట్రిక్స్ ఎన్డీఏకు చాలా క్లియర్గా ఇచ్చింది. 150 నుంచి 170 సీట్స్ వస్తాయని, అలాగే 110 నుంచి 130 కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్తుంది. 8 నుంచి 10 ఇతరులకు వస్తాయని చెప్తుంది. అలాగే పీమార్క్ ఏమో 137 నుంచి 157 ఎన్డీఏకి వస్తాయని చెప్తుంది. 126 నుంచి 146 కాంగ్రెస్ కూటమికి వస్తుందని చెప్తుంది. 2 నుంచి 8 ఇతరులు వస్తాయని చెప్తుంది. అలాగే పీపుల్స్ పల్స్ 175 నుంచి 195 భారీ మ్యాండేట్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు బీజేపీకి. పీపుల్స్ పల్స్ ఏకపక్షంగా పట్టం కట్టారు ఇక్కడ. 85 నుంచి 112 కాంగ్రెస్కి వస్తాయని చెప్తుంది. 7 నుంచి 12 ఇతరులు అని చెప్తుంది. ఇక టైమ్స్ నౌ జేవీసీ 150 నుంచి 167 బీజేపీకి వస్తాయని చెప్తుంది. 105 నుంచి 125 కాంగ్రెస్ కూటమికి వస్తుందని చెప్తుంది. 13 నుంచి 14 ఇతరులు అని చెప్తున్నారు. ఇంకా ఎలక్టోరల్ ఎడ్జ్ 121 బీజేపీ కూటమికి, 150 కాంగ్రెస్ కూటమికి. ఇది ఒకటి మాత్రం కాంగ్రెస్ కూటమికి వారు వన్ సైడ్ అన్నట్టుగా చూపిస్తుంది. తర్వాత పోల్ డైరీ 122 నుంచి 186 ఇది కూడా కంప్లీట్గా బీజేపీకి పట్టం కట్టబోతున్నారని చెప్తుంది. ఇక కాంగ్రెస్కి ఏమో చాలా తక్కువ 69 నుంచి 121 అని చెప్తున్నారు. 12 నుంచి 29 ఇతరులు అని చెప్తున్నారు. సో ఇది మ్యాక్సిమం మనం ఇక్కడ గమనిస్తే ఎన్డీఏ కూటమికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, తర్వాత మ్యాట్రిజ్, పీమార్క్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ, పోల్ డైరీ మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు మెజార్టీ సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ చెప్తున్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతుంది. నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అని నిజంగా అన్నీ నిజమవుతాయా లేదా అనేది మనం అంచనా వేయలేం. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినట్టయితే చాలామంది అంటే బీజేపీ కూటమి 300 పైగా స్థానాలు వస్తాయని చాలామంది అంచనా వేశారు. కానీ అనుకున్న స్థాయిలో రాలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. మొన్న కూడా కొన్ని రాష్ట్రాల ఫలితాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఫలితాలు కూడా కొంత తారుమారైన పరిస్థితి ఆ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు. తర్వాత మొన్నటికి మొన్న హర్యానాతో పాటు ఇంకా కొన్ని ఎన్నికలు సంబంధించిన ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వస్తున్నాయి. ఏమో మరి వీటి విశ్వసనీయత ఏంటనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం అవ్వచ్చు కాకపోవచ్చు. ఇట్స్ ఎ ప్రెడిక్షన్. అది మనం ఖచ్చితంగా అవే నిజమవుతాయా అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేం. చూడాలి ప్రజల ఓటర్ల నాడిని ఎవరు ఎంత మేరకు ఖచ్చితంగా పసిగట్టగలిగారు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. ఒక్కొక్క 2 రోజులు ఆగితే వస్తుంది. 23 తారీఖు నాడు ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రోజు మొత్తం బయటపడుతుంది ఎవరు గెలుస్తున్నారు ఎవరు మళ్ళీ. సో మొత్తం మీద అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న అంచనాల ప్రకారం ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం వాళ్ళంతా చెప్తున్నట్టుగా మహారాష్ట్రలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అవకాశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మహాయుతి. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన అంశం మహారాష్ట్రలో ఏంటంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇక్కడ 2 పార్టీలు 4గా చీలాయి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఉన్న డిఫరెన్స్ అది. ఎన్సీపీ ఉంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కానీ 2 వర్గాలు ఇక్కడ. శరద్ పవార్ ఎన్సీపీ వేరు, అజిత్ పవార్ ఎన్సీపీ వేరు. శివసేన ఉంది, షిండే శివసేన వేరు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వేరు. ఇట్లా 2 పార్టీలు 4గా అయిపోయినాయి. అలాగే ఒకరికి బీజేపీ మద్దతు ఉంటే ఒకరికి కాంగ్రెస్ మద్దతు ఉంది. ఈ రకంగా కూటమిలో చాలా ఆసక్తికర పోరైతే ఉంది ఈసారి నిజంగా. సో చూడాలి మరి. 65% పోలింగ్ అంటే అది ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఒక మీడియం లెవెల్లో అయింది పోలింగ్. 50%కి ఒక 50% ఎక్కువ, 60% అంటే కొంచెం ఎక్కువే, మరీ ఎక్కువేం కాదు. మరి ఈ శాతం పోలింగ్తో మరి ఎవరు గట్టెక్కగలిగారు ఏంటనేది అక్కడ మరి ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేరకు అక్కడ మనకు రిఫ్లెక్ట్ అయిందనేది చూడాలి. ఎన్నికల ఫలితాలు అయితే ఏ రకంగా వస్తాయని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒక రకంగా చాలా ప్రభావం చూపుతాయి దేశవ్యాప్తంగా రాజకీయాలపై. సో ఆ రకంగా అది ఉండబోతుంది. అలాగే జార్ఖండ్లో అయితే మళ్ళీ బీజేపీ కూటమికే పట్టం కట్టబోతున్నట్టుగా మళ్ళీ వస్తున్నాయి. ఇంకా ఇది 2వ విడత పోలింగ్ మాత్రం జార్ఖండ్లో ఇంకా ఉంది. సో నిన్న అలాగే కొన్ని రాష్ట్రాల్లో, పంజాబ్లో, ఉత్తరాఖండ్లో ఉప ఎన్నికలు జరిగాయి అసెంబ్లీకి సంబంధించి. అలాగే నాందేడ్ లోక్సభ ఉప ఎన్నిక కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా 23 తారీఖు నాడు మొత్తం రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఏం జరగబోతుంది అనేది చూడాలి. 23 తారీఖు నాడు అది ప్రధానంగా హైలైట్ చేస్తారు.